హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. మనకి తెలుగు రాష్ట్రాలకు దౌర్భాగ్యం ఏంటంటే మన మీడియా ఛానల్స్ అన్నీ కూడా స్థానిక రాజకీయ డిబేట్లకి తప్పించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్ అని కానీ, భారతదేశానికి ఏదైనా నష్టం జరిగితే మనకు కూడా నష్టం అని కానీ, ఇలాంటిది ఆలోచించే చర్చించే తీరిక ఓపిక లేదు. మనం భుజాలేసుకున్నటువంటి నాయకులకి కొమ్ము కాస్తూ వాళ్ళు గొప్పవాళ్ళని, ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి తమకున్నటువంటి సర్వశక్తులు ఒడ్డే దౌర్భాగ్యం ఉంది. ఇలాంటి దశలో మనమన్నా ఒక చిన్న ప్రయత్నం జాతీయ అంతర్జాతీయ అంశాలు టచ్ చేస్తూ ఉంటాం. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు గురించి మొన్ననే చందు సాంబశివరావు గారు, ఎవరైతే నాసా ఇస్రో మాజీ సైంటిస్ట్ గారితో ఎందుకు ఆ సదస్సు అన్న దాని గురించి మొదటి రోజునే మనం డిబేట్ చేసుకున్నాం. ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామం, ఆ ఏఐ సదస్సు ముగిసింది, డిక్లరేషన్స్ జరిగినాయి. ఇంకొక వైపున ఆ సదస్సులో భారత్ పరువు తీయడానికి యూత్ కాంగ్రెస్ వాళ్ళు చొక్కాలు ఎప్పదీసుకుని చేసిన నిరసన, దాని మీద అక్కడ వాలంటీర్లు తన్ని పంపించినటువంటి ఘటన, ఇప్పుడు ఆ అంశం మీదన కోర్టు వాళ్ళకి కస్టడీకి ఇవ్వటం, దేశద్రోహం కేసులు పెట్టడం చూస్తున్నాం. అసలు ఏంటి సదస్సు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని చెడగొట్టాలని చూసింది? ఈ అంశాలకు సంబంధించి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చాడా శాస్త్రి గారు, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు ప్రపంచంలోనే 4వ సదస్సు అన్నటువంటిది మొన్న చందు సాంబశివరావు గారు చెప్పుకొచ్చారు. మన దేశంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే మెయిన్ మన దేశం ప్రపంచం గుర్తించిందండి. ప్రపంచంలో సాంకేతిక, ముఖ్యంగా కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి విషయాల్లో చూసుకుంటే ప్రపంచంలో ఏ ముఖ్య సంస్థలు చూసుకున్నా దానికి మూలంగా వెనకాతున్నది భారత సాంకేతిక నిపుణులండి. మరి వాటిని ఇంజనీర్లు అనండి, టెక్నోక్రాట్స్ అనండి, సైంటిస్టులు అనండి, ఏ పేర్లు పెట్టుకున్నా మీకు పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచంలో పెద్ద పెద్ద ఎంఎన్సీలు, టెక్నికల్ ఎంఎన్సీస్ అంటే టెక్నాలజీ ఎంఎన్సీలు లీడ్ చేస్తున్నవన్నీ భారతీయులేనండి. సో ఎప్పటి నుంచో భారత్కి టెక్నాలజీ రంగంలో మంచి స్థానం ఉందండి. సో ఇదేంటంటే ఏఐ కూడా ఇప్పుడు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే, మనకి గత 23లో ఒక సంస్థ ఒకటి ఉంది, అది ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది, అంతర్జాతీయ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. అది ఇచ్చిన దాని ప్రకారం 23లో మనది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ ర్యాంకింగ్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ర్యాంకింగ్స్లో మనది 7వ స్థానం ఉండేదండి. మనం ఈ 2-3 ఏళ్ళలో మనం చేసిన కృషి వల్ల మొన్న గత 25లో మళ్ళీ అదే సంస్థ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఆ ఇండెక్స్ లో మనది 3వ స్థానానికి చేరిందండి. అంటే అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానానికి చేరిందండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మన స్థానాన్ని ప్రపంచం గుర్తించిందండి. అందుకని ఈసారి 4వ ప్రపంచ సదస్సు ఏఐ సమ్మిట్ అంటారు, దాన్ని మన దేశంలో పెట్టడానికి ఒప్పుకున్నారు. ఇది చాలా అవకాశాలు అందిపుచ్చుకునే సదస్సు అండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, రమారమి ఒక 100 మంది డెలిగేట్స్ వచ్చారు. కాకుండా దేశ ప్రజలు, ఫ్రాన్స్ అధ్యక్షులు మార్కల్ లాంటి వాళ్ళు వచ్చారు. అది కాకుండా సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు, గూగుల్ హెడ్, అటువంటి వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. సో వీళ్ళందరితో ఏంటంటే చర్చలు జరిపాయి, భవిష్యత్తులో ప్రపంచానికి ఏఐ ద్వారా ఎట్లాగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రపంచాన్ని మానవ జాతికి ఏఐ ద్వారా ఎలా సహకారాలు అందించాలి, ఏఐ ద్వారా ఇబ్బందులు జరగకుండా, మనుషులకు హాని జరగకుండా ఏఐ ద్వారా మనుషులకు ఉపయోగపడేది ఎట్లాగని భారీ ఎత్తున చర్చలు జరిగాయి. దాంట్లో మన వాళ్ళు కొన్ని ఇన్నోవేషన్స్ అంటే ఆవిష్కరణలు కూడా మన వాళ్ళు ప్రవేశపెట్టారు, చాలా మంది మెచ్చుకున్నారు. ఆ పరిస్థితుల్లో అదండి ఆ పేరు వచ్చింది. తర్వాత ముఖ్యంగా మార్కోల్ లాంటి వాళ్ళు అయితే మన దేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 ఏళ్లలోనే ఎంత అభివృద్ధి సాధించిందని ఆశ్చర్యపోతాయని ప్రత్యేకంగా పేర్కొన్నారు. డైరెక్ట్గా ఏమన్నారంటే 10 సంవత్సరాల కిందట బొంబాయిలో స్ట్రీట్ వెండర్ దగ్గరికి వెళ్తే ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఉండేది కాదు, అటువంటిది ఈ రోజు రోడ్డు మీద కూర్చొని అమ్ముకుంటున్నవాడు కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైన అభివృద్ధి అని చెప్పుకొని 10 ఏళ్లలో చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అని చెప్పి ఆయన మెచ్చుకున్నారు. ప్రపంచం అంతా దీన్ని అనుసరించాలన్నట్టు కూడా ఆయన చెప్పారు. అంటే ఇవన్నీ బాగా భారత్ మీద ఫోకస్ చేశాయండి. రైట్. మనకి ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి సమస్య చైనా ఇందులో నెంబర్ 1 ఇన్నోవేటివ్గా ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఈవెన్ అమెరికా కంటే కూడా ఏ అగ్రస్థానం ఉంది. మనమేమో ఆ ఇన్నోవేషన్ వైపు కాకుండా దాంట్లో పనిచేసే సిబ్బందిని తయారు చేసే వాళ్ళగానే తయారవుతున్నాం అన్నటువంటిది ప్రధానమైన ఆరోపణ. ఏమంటారు? నిజమేనండి. మధ్య నేను కూడా అదే దాని మీద ఒక ఆలోచించి ఒక వ్యాసం కూడా రాసుకున్నాను. ఏం జరుగుతోందంటే యాక్చువల్గా చైనా అన్నది కమ్యూనిస్ట్ దేశం అండి.
వాళ్ళు గట్టిగా నిలబడి ఏ నిర్ణయం అయినా తీసుకోగలరు. ఒక పరిశ్రమ పెట్టాలనో ఒక కంపెనీ పెట్టాలనగా ఇంటర్నల్గా అంతర్గతంగా వ్యతిరేకత ఉండదండి. మెయిన్ మనది ఏంటంటే పూర్తిగా డెమోక్రటిక్ కంట్రీ. యాక్చువల్గా టెక్నాలజీలో చైనా కంటే మనం చాలా ముందున్నామండి. ఈ గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద తీసుకుంటే అంటే టెక్నాలజీలో ముందు ఉండడం అంటే మన టెక్నోక్రాట్స్ చాలా తెలివైన వారు, చాలా మంచి పొజిషన్స్కి వెళ్ళారు, చాలా ఉన్నాయి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ కానీ టీసీఎస్ కంపెనీ లాంటివి అవన్నీ దేశీయ కంపెనీలు, ప్రపంచానికి అమెరికా కంపెనీలకి సైంటిస్టులు మన ఇంజనీర్స్ని ఐటీ ఇంజనీర్స్ ఇచ్చింది ఈ కంపెనీలే. కానీ ఎందుకు మరి ఇట్లా చేయటం లేదంటే దానికి ఒక విధంగా చెప్పుకోవాలంటే పెద్ద కారణం ఉందండి. భారతదేశాన్ని ఎప్పుడు వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ తమకు పోటీగా రావడానికి ఇష్టపడవండి. భారతదేశం అన్నది ఎప్పుడు 100 కోట్ల 140 కోట్ల జనాభా వాళ్ళకి మార్కెట్గా మాత్రమే కావాలి, తమకు పోటీ రాకూడదు, తమ కింద సేవకుల కింద ఉండాలి. పొరపాటున ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఎవరైనా ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ లాంటిది ఉందనుకోండి, ఓ గూగుల్ కంపెనీ తయారు చేస్తుందో, మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేస్తుందో, వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ చాలా వాటి వెనకాల భారతీయులు తెలివితేటలు ఉన్నాయండి. మరి వాళ్ళకి చేస్తున్నది మన దేశం ఎందుకు చేయలేదు అని మరి మంచి ప్రశ్న వేస్తారు. చెయ్యొచ్చండి, చేస్తే ప్రాబ్లం ఏంటంటే అది తట్టుకోవడానికి 2 కావాలండి. ఒకటి అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం నిలబడగలగాలి, వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి, ప్రభుత్వం ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిళ్లు తట్టుకోవడం చాలా కష్టం. మీరు గత 10 సంవత్సరాలుగా చూస్తే 2014 నుంచి చూస్తే మీరు ప్రపంచంలో ఆదాని భారత్కి పోర్ట్ బిజినెస్లో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఆదానికి ఎన్ని అడ్డంకులు కలుగజేస్తున్నారు చూడండి. అటు అమెరికా నుంచి చైనా ఇవ్వండి, తర్వాత దేశంలోని మన దేశంలో కూడా ఎంతమంది ఆదాన్ని ఎదగకుండా ప్రయత్నిస్తున్నారు. ఆదాన్ని ఎదిగితే ఎవరికి లాభం? భారతదేశానికి లాభం. కానీ అది కాదు, విదేశీ శక్తులు ఏదైతే చెప్తే ఆ మాటలకి విలువేసి ఆదాన్ని నొక్కేద్దామని చూస్తున్నారు. ఆదాని గురించి మన మణిశంకరయ్యర్ గారి బ్రదర్ ఒక ఆయన చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. ఆయన ఎవరు రిస్క్ తీసుకోలేని టైంలోని రిస్క్ తీసుకొని ముంద్రా పోర్ట్ డెవలప్ చేశారు. ఎప్పుడు ఎవరు అసలు రూపాయి పెట్టుబడి పెట్టడానికి భయపడతారు, అటువంటిది రిస్క్ తీసుకున్నాడు. ఆదానిలో తెలివితేటలు ఉన్నాయి, ఆ కార్యదక్షత ఉంది, ఎదగలడని. అందుకని అతను ఏం చేస్తున్నాడు, అతను భారతదేశం కోసమే చేస్తున్నాడు అండి. వ్యాపార సంస్థ అన్నాక తన వ్యాపారం ఉంటుంది, కానీ ఆ వ్యాపారం వల్ల భారతదేశానికి కూడా ఉపయోగం అండి. అట్లాగే ఒక ఇన్ఫోసిస్ తీసుకోండి, ఒక టీసీఎస్ తీసుకోండి, ఇవి కూడా చెయ్యగలవు. కానీ అంతర్జాతీయ స్థాయిలో భయపడ్డాయండి. ప్రభుత్వాలు గట్టిగా నిలబడితే ఇప్పుడంటే మోడీ ఉన్నారు, ఆదానికి లేకపోతే ఏ కంపెనీకైనా అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బంది వస్తే భారత ప్రభుత్వం గట్టిగా నిలబడుతుంది. గతంలో భయపడేవండి ప్రభుత్వాలు, ఎటువంటి పరిస్థితులు వస్తాయనో. అందుకని ఇన్ఫోసిస్ కానీ ఎవరైనా ఏదైనా సరే వాళ్ళకి మనుషులు తయారు చేసి ఇవ్వడం దాని తప్పితే స్వయంగా మనం ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించడం లేదు. మనకు కూడా ఈ మధ్య చూస్తే మీరు మోడీ వచ్చిన దానికి అంతకు ముందుకి అంతర్జాతీయ స్థాయిలో చూడండి ప్రభుత్వం ఎన్ని ఒత్తిడిలు ఎదుర్కొంటుందో, ఎంత నెగిటివ్ పబ్లిసిటీ అంతర్జాతీయ మీడియాలో భారత్ గురించి వస్తుంది. ఎందుకని మోడీ ఎన్నట్లాగా ఏదోలాగా ఇప్పుడు క్లాస్లోనే అందరితో పాటు మామూలుగా మార్కులు సంపాదించి ఏదోలా గడిపెద్ద 60 మార్కులు తెచ్చుకుని 70 మార్కులు తెచ్చుకుని అనుకోవడం వేరండి. మనం ముందు 3-4 స్థానాలకి చేరుకోవాలి అని ఎప్పుడైతే కుర్రాడు ప్రయత్నించాడో ఆ 1-2-3 స్థానాల్లో ఉన్న వాళ్ళు ఊరుకోరండి. ఇతను ఏదోలాగా ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేస్తారు. అట్లాగే కింద స్థానాల్లో ఉన్నాడు, అయ్యో వాడు పైకి వెళ్ళిపోతున్నాడని వీళ్ళకి అసూయండి. సో ఇదే పరిస్థితుల్లో భారత్ 2014 తర్వాత ఎంటర్ అయిందండి. అందుకే ఇన్ని విధాలుగా మోడీ ప్రభుత్వం మీద అంతర్జాతీయ స్థాయిలో దాడి జరుగుతుంది. కొన్ని దేశీయ శక్తులను వాళ్ళు వాడుకుంటున్నారండి. ఇప్పుడు ఆదాయాన్ని కింద లాగడానికి అదే కారణం, లాక్డౌన్ ప్రయత్నిస్తున్నారు అదే కారణం. అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా చేయకపోవడానికి అదే కారణం. ఏదో వ్యాపారం చేసుకున్నాం చాలు, అనవసరం. లేకపోతే ఇప్పుడు సత్యప్రభాకర్ గారి కంపెనీ పూర్తిగా పోయిందండి ఆయన చేసిన చిన్న పొరపాటుకి. అమెరికాలో ఇటువంటి చాలా జరుగుతాయండి. అమెరికా కంపెనీల్లో ఎన్నో సర్వైవ్ అయ్యాయి ఏవి లేకుండాను. కానీ మన ఇండియన్ కంపెనీ అనేటప్పటికీ దాని మీద మన వాళ్ళు ఎక్కువ దాడి చేసే సత్య కంపెనీని ఊహించేశారండి. సో అందుకని మన దేశంలో తయారవడానికి చైనాలో తయారవడానికి కారణం అక్కడ నియంతృత్వం అండి. అపోజిషన్ ఉండదండి. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే హ్యాపీగా ల్యాండ్ సేకరించవచ్చు, తర్వాత ఉద్యోగాలు ఎంతమంది కావాలంటే అంతమంది నేర్చుకోవచ్చు, ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు పని చేయించుకోవచ్చు. అపోజిషన్ అన్నది ఉండదు, కోర్టులు నోరెత్తవు. ఎంత ఈజీ అంటే అక్కడ పరిశ్రమ పెట్టాం. అదే ఇక్కడ పరిశ్రమ పెట్టాలంటే ఇవన్నీ చేసుకునేటప్పటికి నమ్మకం లేదండి పరిశ్రమ స్టార్ట్ అవుతుందో లేదో అని. మనకి ఇక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. చైనా అంత వేగంగా అభివృద్ధి చెందడానికి అదే కారణం అండి. రైట్. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మనం మీటింగ్ పెడితే వాళ్ళందరూ వచ్చారా, లేకపోతే వరల్డ్ వాళ్ళు ప్లాన్ చేసి మన దేశంలో పెట్టారా? ఇదేంటంటే ఇది మన 4వ సమిట్ అండి.
ఇంతకుముందు 3 చోట్ల జరిగింది. లాస్ట్ టైము ప్యారిస్లో జరిగింది 3వ సదస్సు. ఆ సదస్సు అవుతున్నప్పుడు అనుకుంటారు నెక్స్ట్ సదస్సు ఎక్కడ పెట్టాలి అని. సో ఇప్పుడేమొచ్చి ఈ సదస్సు ఎక్కడ పెట్టారు, నెక్స్ట్ సదస్సు జెనీవాలో పెడతారండి. 27లో జెనీవాలో జరగబోతోంది. సో మనం ఇన్వైట్ చేయడం వల్ల అది అంటే ఆల్రెడీ ప్లాన్డేనండి. ఈసారి మన దేశంలో పెట్టాలి అని అంతర్జాతీయ స్థాయిలో అనుకున్నారు. ఏ సమిట్లోనే లాస్ట్ ఏ సమిట్లోనే అనుకుని ఏడాది పెట్టారు. అట్లాగే ఇప్పుడు అనుకున్నారు వచ్చే ఏడాది జెనీవాలో పెడదామని. అందుకని మనం ఇన్వైట్ చేయడం అని కాదు, అంటే కొంతమంది నాయకులను మనం ఇన్వైట్ చేస్తాం ప్రత్యేకంగా సదస్సుకు రమ్మని కొంతమంది వచ్చారండి. రైట్. ఇప్పుడు గూగుల్లో లేకపోతే ఫేస్బుక్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఇట్లాంటి హెడ్ క్వార్టర్స్ అన్ని అమెరికాలో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు మన దేశంలో ఉంటుంటాయి. అంటే వాటికి ఒక రకంగా చెప్పాలంటే సపోర్టింగ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి హెల్పింగ్ సెంటర్ లాగా మన ఏరియాలో ఉంటుంటాయి. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలు అయినా సరే, మన దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ప్రోగ్రామింగ్ అవతల వాళ్ళు ఆర్డర్ ఇస్తే చేసి పెట్టేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయి మ్యాక్సిమం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో హెడ్ క్వార్టర్ మనదవుతుందా, లేదా సేమ్ ఆ తరహాలోనే తయారు కాబోతున్నామా మనం? ఖచ్చితంగా మనకంటూ ప్రత్యేకంగా వస్తుందండి. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే కాదు, ఒక టెక్నాలజీ రంగం కాదు, చాలా రంగాల్లో మనం లీడ్ కాకపోతున్నాం. రాబోయే దశాబ్దాల్లో ఖచ్చితంగా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, ఎన్ని ఒత్తిళ్ళైనా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిళ్ళు తట్టుకొని మనం రాబోయే దశాబ్దాల్లో మాత్రం మనం 1 or 2 పొజిషన్స్కి వెళ్ళబోతున్నాం. చాలా రంగాల్లో వెళ్ళబోతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రాబోయే 5 ఏళ్లలోనే నేను అనుకుంటున్నాను నెంబర్ 1 పొజిషన్కి వెళ్తామంటే మనం. ఎందుకంటే మన దగ్గర మేధం ఉందండి. మన ప్రజల్లో ఉన్న జీన్స్ అటువంటి, మన ప్రాచీనలు ఇచ్చిన జీన్స్ అటువంటి వీళ్ళ దగ్గర మేధ ఉంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. ప్రభుత్వ సహకారం కూడా పూర్తిగా లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వీళ్ళకి సహకరిస్తోంది. ఇప్పుడు కొత్తగా నిన్న ఏ సదస్సులో వీళ్ళందరూ ఎన్ని గొడవలు చేశారు, కానీ మన తెలుగు మీడియా కూడా కవర్ చేయలేదు. ఒక సర్వో అనే కంపెనీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఒకటి 2 డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చిందండి. చాలా ఆశ్చర్యకరమైన డెమాన్స్ట్రేషన్స్. టెక్నాలజీ కాకుండా మామూలుగా ఉత్తి మాటల్లో చెప్పాలంటే అది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక భాషలో మాట్లాడితే, అది హిందీ కావచ్చు, భారతీయ భాష, లేకపోతే ఇంగ్లీషు, ఓ భాషలో మాట్లాడితే సరిగ్గా ఆయన మాట్లాడుతున్న టైంలో అదే టైంలో 22 భారతీయ భాషల్లో అది అనువదిస్తుందండి. అనువదించి అందరికి వినిపిస్తుంది. ప్రస్తుతానికి అది 11 భాషలు డెవలప్ చేసింది. వాళ్ళు మొన్న ఇచ్చిన డెమోలో ఏం చేశారంటే, ఈ సమ్మిట్లో వాళ్ళు డెమో ఇచ్చారు. ఏం చేశారంటే, ఒక లెక్చర్ ఒక మాట్లాడుతుంటే ఆయన వివిధ స్పీకర్లోనే, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినా సరే వివిధ స్పీకర్లో, తెలుగులోని, తమిళ్లోని, కన్నడలోని, బెంగాల్లోని, మరాఠీలోని, పంజాబీలోని, ఇట్లా వివిధ భాషల్లోని ట్రాన్స్లేట్ అయి వినిపించిందండి. అది ఆశ్చర్యం కాదు. ట్రాన్స్లేట్ అయి వినిపించడం ఏంటంటే, అదే మనిషి అదే గొంతుకుతోటి వేరే భాషలో మాట్లాడడం. మామూలుగా డబ్బింగ్, సినిమా డబ్బింగ్ చెప్తూ ఉంటారు. తమిళ్లో సినిమా వస్తుంది, తెలుగులో వస్తుంది. ఏం చేస్తారంటే, అక్కడ తమిళ హాస్య యాక్టర్ చెప్తే ఇక్కడ తెలుగులోని బ్రహ్మానందం గారు చెప్తారు డబ్బింగ్. ఇది అలా కాదు. ఎవరైతే ఒరిజినల్గా మాట్లాడారో, అంటే ఇవాళ నేను ఒక వీడియో చూశాను. ఉదాహరణకి చెప్పాలంటే, చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగులో ఒక స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, చాగంటి గారు ఇక్కడ టీవీలో స్పీచ్ ఇస్తూ ఉంటే తెలుగులోని వివిధ భాషల్లో, పంజాబ్లో కానీ, తమిళ్లో కానీ, కర్ణాటక, చాగంటి గారు అదే భాషలో మాట్లాడతారు అంత ఫ్లూయెంట్గా. ఆయనకి నిజంగా చాగంటి గారికి తమిళ్ వచ్చా, కన్నడం వచ్చా అని వినే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఆయన యాక్సెంట్, ఆ భావాలకి, మొహం పెట్టే విధానానికి అన్నిటికీ అనుగుణంగా తెలుగులో ఆయన ఎలా మాట్లాడుతున్నారో ఆ భాషలో కూడా అట్లాగే మాట్లాడండి. అంతలాగా అంత న్యాచురల్గా ఉందండి. సో ఇది కనిపెట్టారండి వాళ్ళు. ఈ కనిపెట్టి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారండి. చాలా ఆశ్చర్యపోయారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ఒకేసారి 12 భాషలు. అంతేకాదు, స్క్రీన్ మీద ఒకేసారి కిందనే సబ్ టైటిల్స్ వచ్చాయి. మన సినిమాలో కిందనే ఇంగ్లీష్ సినిమా చూస్తుంటే సబ్ టైటిల్స్ వస్తుంటాయి, హిందీ సినిమా వస్తే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తాయి, లేకపోతే ఇంగ్లీష్ సినిమా చూస్తుంటే కావాలంటే తెలుగు సబ్ టైటిల్స్ వస్తాయి. అట్లాగా ఎవరో మాట్లాడుతుంటే ఒకేసారి స్క్రీన్ మీద 11 భాషల్లో సబ్ టైటిల్స్ వచ్చాయండి. స్వచ్ఛమైన భాషలు, ఆ భాషలకు సంబంధించినట్టుగా యాక్షన్ తోటి సబ్ టైటిల్స్ వచ్చాయి. సో ఇది కనిపెట్టారండి. అదొకటి వాళ్ళు ప్రవేశపెట్టారు. అది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనకి స్మార్ట్ గ్లాసెస్ ఉన్నాయి, కళ్ళద్దాలు. ఈ గ్లాసెస్ ఏం చేస్తాయంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. ఏం చేస్తాయంటే గ్లాసులోంచి చూస్తుంటే అది ఇంగ్లీష్లో బోర్డు ఉంటే అది చదివి మనకు వినిపిస్తుంది చెవిలో, లేకపోతే మనం మాట్లాడితే అవతల వినిపిస్తుంది. వీళ్ళు తయారు చేసింది ఇప్పుడు ఆల్రెడీ ఫేస్బుక్, మెటా కంపెనీ అంటారా, మెటా గ్లాసెస్ ఉన్నాయి. వేరే వేరే కంపెనీలు, చైనా కంపెనీలు తయారు చేసి ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతం మాత్రం ఇంగ్లీషు లేకపోతే కొన్ని ఫారిన్ లాంగ్వేజెస్ మాత్రం ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. కానీ సర్వం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ తయారు చేసింది ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా 11 భారతీయ భాషల్లో వస్తుంది. అంటే నాకు తమిళ్ రాదు,
నేను సర్వ గ్లాసులు పెట్టుకుని తమిళనాడుకి వెళ్ళాను అనుకోండి, తమిళనాడు హోటల్ పోయి తమిళ్లో ఉంటే, లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్తాను, అక్కడ బోర్డు తమిళ భాషలో ఉంటాయి, అది చూసి నాకు తెలుగులో చెప్తుంది పలానా అని. ఒక నోటీస్ బోర్డు ఉంటే తమిళ్లోని నేను ఆ కళ్ళద్దాలు పెట్టుకొని చదివితే దాన్ని చూస్తే అది నాకు తెలుగులో చదివి వినిపిస్తుంది మీకు. అట్లాగే నేను పలానా దగ్గరికి వెళ్ళాలని దాన్ని చెప్తే అది నాకు చెవిలో చెప్తూ ఉంటుంది తెలుగులో, ఈ రూట్లో వెళ్ళు, కుడి పక్కెళ్ళు, ఎడం పక్కెళ్ళు, అలాగని డైరెక్షన్ ఇస్తుంది గూగుల్ మ్యాప్ లాగా. ఇది 11 భాషల్లో చేస్తుందండి అది. సో అటువంటి కళ్ళద్దాలు ఒకటి గ్లాసెస్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇది చాలా ఆశ్చర్యం. రైట్. ఇవంటే ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చినాయా, రాబోతున్నాయా? ఇవి ఇండియన్ కంపెనీనా? ఇది ఇండియన్ కంపెనీ, పూర్తిగా ఇది ఇండియా కంపెనీ. వాళ్ళే మన సైంటిస్టులు, అంటే మన ఇంజనీర్లే తయారు చేస్తారు. రెండింటిని సర్వోఏ అన్నది కంప్లీట్గా స్క్రాచ్ నుంచి ఇప్పుడు దాకా తయారు చేసిన దాకా ఇదే. ఈ ఆల్రెడీ సర్వ్ అన్నది ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది. ఆ రేట్ పెడతారు, ఎంత పెడతారు, మంత్లీ సబ్స్క్రిప్షన్ పెడతారు. మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టూల్స్ ఉన్నట్టుగా ఇప్పుడు గ్రోక్ అని, చాట్ జీపీటీ ఉన్నట్టుగా అవి కూడా రేట్ పెట్టి పెడతారండి. సో అట్లా ఆల్రెడీ వచ్చింది, ట్రయల్ బేసిస్ మీద పెట్టారు. ఈ గ్లాసెస్ మేలో రిలీజ్ చేస్తున్నారండి మార్కెట్లోకి. జనరల్గా భారతీయులందరూ కొనుక్కోవడానికి వీలుగా మే నెలలో వాటిని విడుదల చేస్తున్నారండి. సో అది మనకి, సో ఇది దీని గురించి ఏంటుందంటే, ఇటువంటి మంచి విషయాలు ఏ సమిట్లో జరిగితే వీటన్నిటిని వదిలేసి ఏదో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఒక చైనా కుక్కను తీసుకొచ్చి ప్రదర్శించి అది మేమే చేసామని చెప్తే దాని గురించి మీడియా అంతా, సోషల్ మీడియా ఎక్కడ పెడితే అంతా నెగిటివ్ పబ్లిసిటీ. ఇది ఎక్కడ లోపం ఉందంటే మనం చూసేదంతా నెగిటివ్గా చూడడం వల్ల ఇటుంటే కనిపిస్తున్నాయండి. యాక్చువల్గా మరొకటి కూడా జరిగిందండి. బెంగళూరు కంపెనీ, ఒక స్టార్ట్అప్ కంపెనీ నిజంగా రోబో తయారు చేశారు, వాళ్లే తయారు చేశారు, అది కూడా ప్రదర్శన చేశారండి. ఆ రోబోను కూడా వాళ్ళు ప్రదర్శన చేశారు. కుక్క, అది ఆర్టిఫిషియల్ కుక్క అనమాట, దానికి ఏం చేయట్లేదు, బ్యాటరీతో నడుస్తుంది. నేను డీటెయిల్స్ చూశాను. అది ఆ కుక్క ఏంటంటే మెట్లు ఎక్కగలదు, ఒక అడుగు ఎత్తు ఎగరగలదు, గాలిలోకి ఎగరగలదు, తర్వాత కిందకు వంగుని కిందన ఎక్కడైనా దూరి వెళ్ళగలదు. అట్లాగే మీకు ఒకవేళ దాన్ని పడిపోతే మళ్ళీ తానంతటా అదే లేచి నిలబడగలదు. ఇవన్నీ దేనికి పనికొస్తాయంటే మిలిటరీ వాళ్ళకి, లేకపోతే ఏమైనా పోలీసులు కానీ వీళ్ళు సెర్చ్ చేస్తున్నప్పుడు కానీ, అడవుల్లో వెళ్తున్నప్పుడు కానీ అవన్నీ చేసుకుంటుందండి. ఆ బ్యాటరీ 8 అవర్స్ దానికి పనిచేస్తుంది. సో చైనా రోబో ఎలా చేస్తుందో దాదాపు అన్ని పనులు మన భారతీయ కంపెనీ తయారు చేస్తుంది. అది కూడా వాళ్ళు డెమో ఇచ్చారండి. సో పనికిరాని దీని గురించి మాట్లాడారు, కానీ నిజంగా ఆయన ఈ కంపెనీ కుక్క రోబో డాగ్ దీని గురించి ఎవరు మాట్లాడలేదండి. రైట్. మనకి ఈ మీటింగ్ బిగిన్ అవ్వగానే మీరు చెప్పినట్టుగా ఆ యూనివర్సిటీకి సంబంధించి లేదా చైనా వాటిని తీసుకొచ్చి ఇండియా పేర్లు పెట్టుకుంటున్నారు లాంటిది విమర్శించినటువంటి వాళ్ళు సోషల్ మీడియా కంటే ముందు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అసలు ఏ సదస్సునే వాళ్ళు వ్యతిరేకించారు. అది అనవసరం అన్నటువంటి వాదన చేశారు. దాన్ని ఎలా చూడాలి? మీరు గత 10 సంవత్సరాలుగా రాహుల్ గారు అపోజిషన్ లీడర్ అండి. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పులేదు, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. ఈ మధ్య గత చూస్తే ఆయన ప్రతిదానికి చైనాని పొగుడుతున్నారండి. మరి ఆయన తెలిసి చేస్తున్నారో చేస్తున్నారో తెలియదు, అని మనకంటే చైనా బాగుంది, మనకంటే అది బాగుంది, మనకంటే ఇది బాగుంది అని. కరెక్టే. మోడీ గారు 2014లో వచ్చారండి. 2004 నుంచి 14 మధ్య 10 సంవత్సరాల్లో అంతకు ముందుతో పోలిస్తే 2004తో పోలిస్తే 2014 10 సంవత్సరాలుగా మనకంటే 5 రెట్లు పెరిగిపోయిందండి చైనా అన్ని విషయాల్లో. ఆ టైంలో 10 ఏళ్ళలో ఉన్న ప్రభుత్వం ఎవరండి? సోనియా గాంధీ, రాహుల్ గారి నేతృత్వంలోనే ఉంది కదా, పేరుకు మన్మోహన్ సింగ్ గారు ప్రధాని. కానీ మరి చైనా అంత ఎత్తుకు వెళ్ళిపోయింది, మనం వెనకపడిపోయానంటే ఎవరు తిట్టుకుంటున్నట్టు? ఆయన తిట్టుకుంటాడు. మరి ఏమిటో ఆయన ఆలోచన అర్థం కాదు. కానీ ఇప్పుడు తగ్గుతోందండి మనకి చైనాకి గ్యాప్. మోడీ వచ్చిన తర్వాత తగ్గుతోంది. ప్రపంచ ఆర్థికవేత్తలు అందరూ అదే అంటున్నారు, చైనాకి మనకి గ్యాప్ తగ్గుతోంది. ఇప్పుడు వాళ్ళ టైంలో విపరీతంగా పెరిగిపోయిందండి, అదే ఎక్కువ. ఏకంగా మనం గత 50 ఏళ్ళు తీసుకుంటే చైనాకి మనకి గ్యాప్ ఎప్పుడు ఎక్కువగా పెరిగిందంటే 2014 10 సంవత్సరాల మధ్య పెరిగిందండి. ప్రెసిడెంట్కి చైనా అంటే ఆయన ఎవరిని ఆయన ప్రభుత్వాన్ని, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వాన్ని ఆయన పరోక్షంగా విమర్శించుకున్నారు. అదేదో ప్రాబ్లం ఏమొచ్చిందంటే రాహుల్ గాంధీ గారి పార్టీ ఇప్పటిదాకా అధికారం అనుభవించిన పార్టీ కాదండి, దేశంలో ఎక్కువ రోజులు అధికారంలో ఉన్న పార్టీ అండి. సో ఒకసారి ఆయన రాహుల్ గాంధీ గారి ఎదుటి ప్రభుత్వం మీద ఒక వేలు పెడితే వెనక్కి 4 వేళ్ళు ఆయన ప్రభుత్వం మీద. ఎందుకంటే దేశంలో ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా ఆ పార్టీకి ఎక్కువ వెళ్తుందండి. 60 ఏళ్ళు పరిపాలించిన పార్టీ మోడీ గారు, ముందు 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ. మోడీ గారు ఏమో వచ్చి పెద్దగా ఏదో డిగ్రీ ఏదో చదువుకున్నారు, పెద్ద ఇదేని వెక్కిరిస్తారు ఆయన్ని. నిర్మలా సీతమ్మ గారు పెద్దగా చదువుకోలేదు ఆయన. కానీ మరి మన్మోహన్ సింగ్ గారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివారు, తర్వాత
చిదంబరం గారు బ్రహ్మాండంగా చదివారు, అందరూ పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా రోజులు బట్టి ప్రభుత్వాల్లో ఉన్నారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు మంత్రులుగా చేసిన క్యాబినెట్ ఉంది ఆ టైంలోనే. అంత గొప్ప క్యాబినెట్ ఉంటే 2004-14 మధ్య ఎందుకు అట్లాగే అభివృద్ధి ఆగిపోయింది? 2012లో వాజ్పేయి గారు, 2004లో వాజ్పేయి గారికి ఇచ్చిన టైంకి ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 12వ స్థానం ఉంటే మన్మోహన్ సింగ్ గారు 14 దిగేటప్పటికి 2 స్థాయిలతో పెరిగింది, అంతకంటే ఎందుకు పెరగలేదు? అదే మరి మోడీ గారు 10 ఏళ్లలో చేసింది రమారమి 4వ స్థానాన్ని తీసుకెళ్లారు, 10వ స్థానం నుంచి 6 స్థానాన్ని వీళ్ళు ఎలా తీసుకెళ్లారు? చిత్తశుద్ధి లేదండి, ఊరికి విమర్శలు చేస్తున్నారు, కాంక్రీట్ విమర్శలు చేయటం లేదు. మన పార్లమెంట్లో కూడా మనం అనుకున్నాం ఆల్రెడీ, బడ్జెట్ మీద, అమెరికా డీల్ మీద, వీటి మీద చర్చించడం. నవరణ గారి పుస్తకం గురించి తీసుకొచ్చి 5 రోజులు పార్లమెంట్ వేస్ట్ చేశారు. అందుకని ఇప్పుడు ఈ విమర్శలు పెద్దానికి చైనా యాక్చువల్గా చెప్పాలంటే 2008లోనో 2009లోనో చైనాతో ఏదో అగ్రిమెంట్ అయ్యారు, ఎంఓఏ ఎంటర్ అయ్యారు. ఎంఓఏ ఏంటి అన్నది ఇప్పుడు నాకు బయటకు పెట్టలేదు. బహుశా చైనా వీళ్ళ ద్వారా ఏమైనా అన్ని మరి మాట్లాడిస్తుందేమో మనకు తెలియదండి. ఈ సదస్సులోకి అకస్మాత్తుగా ఇవాళ వీళ్ళు ప్రవేశించడం, యూత్ కాంగ్రెస్ వాళ్ళు నిరసన, అలాగే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర ఆందోళనలు, కొన్ని చోట్ల దాడులు, ప్రతిదాడులు, దీన్ని ఎలా చూడాలి? లేదా దాని మీద అందరూ చాలా పెద్దవాళ్ళు అందరూ చాలా విమర్శించారు, కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. తర్వాత ఆ సదస్సులో కూడా యాక్చువల్గా జరిగింది ఏంటంటే పోలీసులు రాకముందే సదస్సులో ఉన్న మామూలు వాళ్ళని వెంట తరుగు కొట్టి బయటకు పంపించారు. అది చాలా శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా, తర్వాత కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా, ఈవెన్ మన కేటీఆర్ కూడా విమర్శించారు. అది పద్ధతి కాదు, అది అంతర్జాతీయ స్థాయిలో సదస్సు జరుగుతుంది, అది భారతదేశం సంబంధించింది, అది ఏదో మోడీకో బీజేపీకో సంబంధించింది కాదు. అటువంటి సదస్సు జరుగుతున్నప్పుడు మీరు ఏం చేసినా సరే దేశం పరుగు తీయడం అవుతుంది. అనవసరంగా అటువంటి పాడు చేశారు, మీకు అవకాశాలు పాడు చేసుకుంటారు, విమర్శించడానికి అవకాశాలు లేకుండా ఇలాగా అనవసరంగా అన్పాపులర్ అయ్యారు, జనాలందరి మధ్య అసహించుకునేటట్టు చేశారని చెప్పి వాళ్ళే విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. కాంగ్రెస్కి, రాహుల్ గాంధీ గారికి చెప్పాలంటే ఏం చెయ్యాలి ఏంటో తెలియట్లేదు. 2024లో ఆయనకి తగ్గిపోయింది, మోడీ గారు పవర్ తగ్గిపోయింది, సీటు తగ్గిపోయి 2 జేడీయూ మీద, తెలుగుదేశం మీద ఆధారపడి నిర్ణయాలు నడుపుతాడు, ప్రభుత్వం నడపలేరు అనుకుంటే మోడీ గారి పనితీరులో ఏం మార్పు లేదండి. ఆయన 300 సీట్లు వచ్చినప్పుడు ఎలా పనిచేస్తారు, ఇప్పుడు 240 సీట్లతో అదే స్థాయిలో పనిచేస్తున్నారు. ఆయన ఏం చేద్దాం అనుకున్నారో, దేశం కోసం చేద్దాం అనుకున్నారు, స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఆయన వేరేగా డీవియేట్ అవ్వట్లేదు. తర్వాత నేను బలహీనంగా ఉన్నానని చెప్పి ఆయన నిర్ణయాలు తీసుకోవడం పోస్ట్ పోన్ చేయటం లేదు. సో ఇప్పుడు గతంతో పోలిస్తే 24తో పోలిస్తే సర్వేల ప్రకారం ఇప్పుడు బలపడ్డారండి మోడీ గారు. సో వీళ్ళకి ఎట్లాగ మోడీ గారిని అధికారంలో ఉంచుతాను, ప్రతిపక్షంలో ఉన్నాక తప్పదు, అదే ఆలోచన. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందండి, ప్రజలను కన్విన్స్ చేయాలి. మోడీ గారు ఇలా తప్పు చేస్తున్నారు, మోడీ గారు అలా చేస్తున్నారని. కానీ మీరు 10 ఏళ్ల బట్టి మీరు తీసుకుంటే వాళ్ళే ఇష్యూలోనే సరిగ్గా ఇష్యూలు టేకప్ చేయడంలోనే వాళ్ళు తప్పు చేస్తున్నారండి. ఎంతసేపు పనికిరాని ఇష్యూల మీద, ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్లో మనం చెప్పుకున్నాడు నవరణ గారి మీద, అంతకుముందు తీసుకుంటే ఆదాని గారి మీద, అంతకుముందు తీసుకుంటే హిడెన్బర్గ్ మీద, అంతకుముందు తీసుకుంటే ఏదో మా ఫోన్లు ట్యాప్ చేశారని పెగాసిస్, అంతకుముందు తీసుకుంటే ఏదో ఈ మధ్య తీసుకుంటే ఓట్ చోరీ, ఎలక్షన్ కమిషన్, ఇలాగా ప్రజలకి పెద్దగా కనెక్ట్ అవ్వని ఇష్యూలన్నీ వాళ్ళు తీసుకుని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు. మేము ప్రభుత్వంలోకి వస్తే మోడీ ఇలా చేస్తున్నాడు, మేము ప్రభుత్వంలోకి వస్తే ఇలా చేస్తాము అని ప్రజల్ని కన్విన్స్ చేస్తే కానీ ప్రజలు కన్విన్స్ అవ్వరండి. ఇలాగే మనం ఎన్ని నాటకాలు అంటే మన్నాన్ని మర్చిపోతారండి, మళ్ళీ మరో కొత్త ఇష్యూ. అంత పెద్ద ఎత్తున రైతులు ధర్నా చేశారు, ఏమైంది? ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే సబ్స్టెన్స్ లేదు, చేస్తున్న దాంట్లో నిజాయితీ కనిపించడం లేదు. ఎందుకంటే నిజాయితీ కనిపించడం లేదు. ఏమంటున్నా అంటే అంత రైతులు ధర్మ అంత చేశారు, సో తమ రాష్ట్రాలు లేదా కర్ణాటకలోని రైతులు ఇబ్బందులు పట్టించుకోవట్లేదు, చెరుకు రైతులు విపరీతం గొడవ చేస్తున్నారు ఏడాది పెట్టి కర్ణాటకలో. ఇందుకే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. పూర్వం ఏంటంటే మీడియా ఉండేది, ప్రింట్ మీడియా ఉండేది, టెలివిజన్ ద్వారా వచ్చేది, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా అండి. మొబైల్ తెలిస్తే అందరికీ నిజాలు తెలిసిపోతాయి. ఎక్కడో కర్ణాటకలో పోల్ జరిగింది, ఎక్కడో ఆంధ్రాలో తెలిసిపోతుంది, ఎక్కడో యూపీలో జరిగింది, ఇక్కడ కర్ణాటకలో తెలుస్తుంది. సో ఇంతలాగా సోషల్ మీడియా ప్రజల మధ్యకి వెళ్ళిపోయినప్పుడు మనం అబద్ధాలు ఏదో ప్రచారం చేసి 1 రోజు 2 రోజులు హడావడి చేస్తూ ఉంటే ప్రజలు కన్విన్స్ అవ్వరండి. అందుకని రాహుల్ గాంధీ గారు పద్ధతి మార్చుకోవాలి, మరి పెద్దవాళ్ళతో ఎవరితో డిస్కస్ చేసి దేశానికి మనం ఏమి ఇస్తాము, మోడీ గారు బదులు మనం ఏమి ఇవ్వగలం, మోడీ గారు సరిగ్గా చేయలేకపోతున్నారు, మంచిదే. ప్రతిపక్షంగా మోడీ గారిని తీసేస్తే మేమేస్తాం చెప్పాలి కదా. పద్ధతి ప్రకారంగా చెప్పి డిస్కషన్లు చర్చలు చేసుకొని వాళ్ళు పార్టీలోనే లేకపోతే ఇండియా అలయన్స్లోని కూర్చొని ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. ఈ గుండగిరి, అల్లరి, లేకపోతే ధర్నాలు చేయడం, లేదా చోరడడం, ఇవన్నీ ప్రజలు ఎక్కువ నమ్మరు. మోడీ చోరు అంటే ఏ సాధారణ మాత్రలు నమ్మరండి. సాధారణ జనాలు పల్లెటూరుకి వెళ్ళి మోడీ చోరు అంటే ఎవ్వరు నమ్మరండి. కారణం ఏంటంటే
60 ఏళ్ల బట్టి రాజకీయ నాయకులను ప్రజలు చూస్తూనే ఉన్నారండి. ఆఫ్టర్ ఆల్ గోచితోటి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు 100 కోట్లు సంపాదించి విల్లాలు అవి కట్టుకొని అలాగే అంతంత సంపాదించారో కళ్ళెదురుగుండా చూశారు. లాలూ ప్రసాద్ యాదవ్ని చూశారు, ములాయం సింగ్ యాదవ్ని చూశారు, కరుణానిధిని చూశారు, సోనియా గాంధీ కుటుంబాన్ని చూశారు. ఏ రాజకీయ నాయకుడు కుటుంబాన్ని తీసుకోండి, వందల వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. అటువంటి మోడీ 25 సంవత్సరాలు అధికారంగా ఉండి ఆయన ఆస్తులు ఏంటంటే ఎవరు చెప్పలేరు. సో ప్రజలు ఎందుకు నమ్ముతారండి? చోర్ అంటే ఎవరికి చోరు? భార్య బిడ్డలు లేరు. అందుకని మనం చేసే ఆరోపణలు ప్రజలను కన్విన్స్ చేయగలిగే ఆరోపణలు చేయాలి. అంటే అందుకని వీళ్ళు ఫెయిల్ అవుతున్నది. అసహనం వచ్చేస్తుంది, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. నిన్న చేసింది అటువంటి సంఘటనే. దానివల్ల కూడా అది సరైన ప్లానే కాదండి, పద్ధతి కాదు అది. అది పద్ధతి. దానివల్ల పార్టీ పరువు పోతుంది తప్పితే, అంతర్జాతీయ స్థాయిలో పార్టీ పరువు పోతుంది తప్పితే దీనివల్ల మోడీకి పోయేదేం లేదండి. దేశాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తేడా, ప్రతిపక్షం ప్రభుత్వాన్ని విమర్శించాలి, దేశాన్ని విమర్శించకూడదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రతిపక్షం దేశానికి హాని కలిగేటట్టుగా మాట్లాడడం, దేశానికి హాని కలిగేటట్టు చర్యలు చేయడం, ఇవి చేస్తున్నారు. దీనివల్ల ప్రతిపక్షం ప్రజల్లో విలువ కోల్పోతుందండి. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ గతంలో మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో 80 to 90% యాంటీ బీజేపీ ఉండేది, యాంటీ హిందుత్వ లేకపోతే యాంటీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండేవి. అవి ఉన్న టైంలో 2014లో సోషల్ మీడియా ద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి అటాకింగ్ మోడ్లో లేదా ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో ఆ రోజున మోడీ అధికారంలోకి వచ్చారు. ఇవాళ చూస్తే క్రమంగా ఇప్పుడు చాలా ఛానళ్ళు బీజేపీకి అనుకూలంగా మారినాయి, నేషనల్ మీడియాలో కూడా. కానీ ఇక్కడ వచ్చేటప్పటికంటే సోషల్ మీడియాలో క్రమంగా యాంటీ బీజేపీ స్ప్రెడింగ్, అటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్, యాంటీ బీజేపీ కూటమి పెరుగుతూ ఉంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉన్నాయి, ఈ మధ్యకాలంలో కనబడుతున్నాయి. ఇలాంటి పాయింట్స్ ఇదివరకు కమ్యూనిస్టులు ఎట్లా రైజ్ చేసేవాళ్ళు అలాంటి పాయింట్స్. సేమ్ టైం ఆ డిఫెండ్ చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ ఆ సీరియస్నెస్ ఫెయిల్ అవుతుంది అని కనబడుతుంది. మీకేమనిపిస్తుంది? మీరు చెప్పేది కొంత దాకా వాస్తవం అండి. కరెక్ట్గా చెప్పాలంటే బీజేపీకి తను చేస్తుంది ప్రమోట్ చేసుకోవడం, ప్రచారం చేసుకోవడం తెలియదండి. ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉత్సాహవంతులు ఏమో 4 ఫేస్బుక్ పోస్టులు పెట్టుకుని సోషల్ మీడియా పోస్టులు పెట్టుకోవడం తప్పితే బీజేపీ సాధిస్తున్న విజయాలు, ఘన విజయాలు నిజంగా చెప్పాలంటే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమవుతుంది. గట్టిగా అనకూడదు కానీ చేయలేకపోతున్నారు వాళ్ళు. ప్రజలకి తెలియాలండి, ఏది చేసినా సరే ఓపెన్గా తెలియాలి, ఇది చేశాము అని ప్రజలకు తెలియాలి. ప్రజలు, మోడీ గారి పద్ధతి ఏంటంటే ఒక పని చేస్తే మేము చేసామని చెప్పుకోవాలంటే ప్రజలు గుర్తించాలనుకుంటారు, అది శాశ్వతం. అందుకని పబ్లిసిటీ కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ టైప్ భావజాలం ఆర్ఎస్ఎస్లోనండి. మీకు 60 ఏళ్ల బట్టి ఆర్ఎస్ఎస్ చూడండి. ఆర్ఎస్ఎస్ అసలు ఏ పని చేస్తున్నా ఎక్కడ పబ్లిసిటీ ఇచ్చుకోవడం కానీ దాని వెనకాతలు ఎవరు ఉన్నారని కానీ ఎవరు చెప్పుకోరండి. వాళ్ళది ఎంతసేపు ఏంటంటే గ్రౌండ్ వర్క్లో చేసుకెళ్తారు, ప్రజలు గుర్తించాలి. ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ మనకు సాయం చేస్తుంది. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఏదైనా వరదలు వస్తే మనకు సాయం చేస్తారు, ఫైర్ యాక్సిడెంట్ అయితే వాళ్ళు వస్తారు, ఏదో యాక్సిడెంట్ ఇంకా ట్రైన్ యాక్సిడెంట్ అయితే వాళ్ళే ముందుంటారు. ఆ ప్రాంత ప్రజలందరికీ ఆర్ఎస్ఎస్ని గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ రావాలి తప్పితే ప్రచారం మీటింగ్లు పెట్టో లేకపోతే సదస్సులు పెట్టి పేపర్లో సాధారణ కమ్యూనిస్టులకి ఏంటంటే విపరీతమైన ప్రచారం అండి. అది చాలా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. రష్యా మ్యాగజైన్లు తీసుకొచ్చి ఇంటింటికి పంచేవారు ఫ్రీగా, రష్యా కథలు పంచేవారు, కమ్యూనిస్ట్ కథలు చెప్పేవారు. ఇలాగ వాళ్ళకి ప్రచారం మొదలు. ఇప్పుడైనా చూడండి ప్రతి ఊర్లోనే సదస్సులు, మీటింగ్లు ఏమోటి ఎప్పుడు ఉంటాయి, ఏమోటి జరుగుతూనే ఉంటాయి. అట్లాగా గ్రౌండ్ లెవెల్లో చేసేదానికంటే ప్రచారం ఎక్కువ. అట్లాగే మీడియాలో కూడా మీరు చాలా గమనిస్తే ఈ పాత్రికేయులంటే ఎవరైనా కొంతదాకా వాళ్ళకి అందరికీ వామపక్ష భావజాలం వల్ల ఆ టైప్ ఆఫ్ మీకు తెలుగు మీడియాలో మరీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రాలో కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ వల్ల ఆంధ్ర, ఈ తెలంగాణ ఈ ప్రాంతాల్లో మీడియా కూడా చాలా వరకు ఆ భావజాలంతో వస్తుంది. సో బీజేపీకి ఏంటంటే మొదటి నుంచి మీడియా మేనేజ్మెంట్ తక్కువ అండి, ప్రచారం తక్కువ. దానికి కారణం బహుశా ఈ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నుంచి నాయకులందరూ ఇటు పక్క రావడం వల్ల వీళ్ళు కూడా అదే పందా ఫాలో అవుతున్నారు. ప్రజలు గుర్తించాలి. సోషల్ మీడియా రావడం వల్ల ఏమైందంటే మీడియానే వదిలేసి మోడీ గారు కంప్లీట్గా సోషల్ మీడియా మీద ఆధారపడ్డారు. సోషల్ మీడియా కౌంటర్ చేస్తాం. సోషల్ మీడియాలో మీరు ఈ మధ్య అన్నట్టు చెప్పారు బీజేపీ వ్యతిరేకంగా ఉండటం తయారవుతుందని. వాళ్ళు ఏం చేశారంటే, నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ హిందుత్వ ఈ టైపు పేర్లు పెట్టుకొని కొన్ని ఫేక్ హ్యాండిల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. 100 కొద్ది ఫేక్ హ్యాండిల్స్ క్రియేట్ చేసుకున్నారు. అవి మన దేశంలో తయారవుతున్నాయి, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇట్లాగా. వాటిని మధ్య ఉదాహరణకి ఎక్స్ అంటే పాత ట్విట్టర్, వాళ్ళు పెట్టిన ఒక ఫీచర్ ప్రకారంగా ఎవరి అకౌంట్ ఎక్కడికి చెందింది అని చూస్తే చాలా అకౌంట్లు కాంగ్రెస్ని ఫాలో అవుతున్న అకౌంట్లన్నీ బంగ్లాదేశ్, లేకపోతే టర్కీ,
లేకపోతే పాకిస్తాను, ఇట్లా వేరే వేరే దేశాల నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు వేరే పేర్లు పెట్టుకొని మన దేశం గురించి, మోడీ గురించి, లేకపోతే బీజేపీ గురించి, ప్రభుత్వం గురించి ఇట్లా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. దానివల్ల కాంగ్రెస్ ఏమనుకుంటుంది అంటే అది యాక్చువల్గా బీజేపీ కంటే కాంగ్రెస్కే పరోక్షంగా నష్టం కలుగజేస్తుంది. ఎందుకంటే వీళ్ళెవరు ఓట్లు వేసేవాళ్ళు కాదు, ఈ దేశం సంబంధం లేని వాళ్ళు. ఊరికే ట్విట్టర్లో ప్రచారం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇక్కడ దేశ ప్రజలు కొంతమంది ఆ ట్విట్టర్ అది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కానీ తెలియదు. అందుకని మీకు ట్విట్టర్లో ఎక్కువ కనిపించడానికి అదే కారణం. ఈ బాట్ అకౌంట్స్ అంటారు వీటిని. ఈ బాట్ అకౌంట్స్ చాలా ఎక్కువ ఓపెన్ చేసి దాని ద్వారా జరుగుతుంది. బీజేపీకి సంబంధించింది ఏమవుతుందంటే వాళ్ళ కార్యకర్తలు కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ కానీ, జాతీయవాదులు కానీ, వీళ్ళందరూ నిక్కర్సిగా అంటే ఖచ్చితంగా వాళ్ళు టైం స్పెండ్ చేసి బీజేపీ గురించి పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. అందుకని ఇక్కడి నుంచి జరుగుతుంది ఇది నిజమైన ప్రచారం, అటుపక్క నుంచి జరుగుతుంది ఒక రకమైన ఫేక్ ప్రచారం, బాగా వ్యతిరేకంగా కనిపిస్తుంది అనుకుంటుంది కానీ అది కాదు. దానికి అదే కారణం, బాట్ అకౌంట్స్, తర్వాత ఫేక్ అకౌంట్స్, విదేశీ అకౌంట్ల వల్ల ఈ ప్రచారం ఎక్కువ కనిపిస్తుంది, నెగిటివ్ ప్రచారం. ఇదేమైనా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉందా బీజేపీకి? ఎన్నని కంట్రోల్ చేస్తారు, దానికి సిస్టమ్ లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే మళ్ళీ ట్విట్టర్ని కానీ ఫేస్బుక్ని కానీ కంట్రోల్ చేస్తే మళ్ళీ గొడవ చేస్తారు. మాకు స్వేచ్ఛ లేదు, మేము మాట్లాడడానికి చేసుకోనండి. ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలు చేస్తారు. ఎప్పుడు బీజేపీ కంట్రోల్ చేయాలంటే దానివల్ల ఇప్పుడు దేశంలో మత ఘర్షణలు ఎక్కువైపోతాయి, లేదా కుల ఘర్షణలు ఎక్కువైపోతాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. చిన్న చిన్న విషయాల గురించి బీజేపీని విమర్శిస్తే పెద్ద నష్టం లేదు. కానీ ఎవరైనా ఇటువంటి అడ్డు పెట్టుకొని ఏదో అనవసరమైన మత ఘర్షణలు క్రియేట్ చేయడం, అస్థిరత్వం క్రియేట్ చేయడం, లేకపోతే ఎక్కడ బాంబు దాడులు జరుగుతున్నాయి, తప్పుడు సమాచారం, ఇటువంటివి అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు చర్యలు తీసుకోదండి, పట్టించుకోదు, వదిలేస్తుంది. ఎందుకంటే దానికి తెలుస్తుంది 10 ఏళ్ళు 12 ఏళ్ళు బట్టి ఇటువంటి జరుగుతున్నాయి, ప్రజలు నమ్మటం లేదు, ఎఫెక్ట్ పెద్దగా లేదని చెప్పి అనవసరంగా దాన్ని కెలికి ప్రభుత్వం మీద నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చుకోవడం అవసరం లేదండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. నమస్తే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు అన్నటువంటిది చాలా కీలకం భారత ఎదుగుదలలో, అదొక మూలమైనటువంటి వన్ ఆఫ్ ద పార్ట్. అందులో ఒకప్పుడు సాఫ్ట్వేర్కి ఇంజనీర్లను పంపిస్తే ఇప్పుడు ఏఐకి సంబంధించినటువంటి కీలకమైన అడుగులు వేస్తుంది భారతదేశం. బట్ దాన్ని డిస్టర్బ్ చేయడానికి జరిగినటువంటి ప్రయత్నాల్ని ప్రజలు పట్టించుకున్నారా లేదా అన్నది కాలం డిసైడ్ చేయాల్సి ఉంది.